కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంటుందని చెప్పొచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడినా అవి సమస్యపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం లభిస్తుంది. అయితే స్నేహితుల వల్ల చెడు వ్యసనాలకి బానిస అవ్వాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. స్నేహితులకి దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదైనా ఇంట్లో వాళ్ళతో చర్చించే నిర్ణయాలు తీసుకోండి. సొంత నిర్ణయాల వల్ల కొంత నష్టం వాటిల్లుతుంది. మీరు మంచి వెళ్తారు, చెడు ఎదురవుతుంది. కాబట్టి కొన్ని వ్యవహార విషయాలలో ఆచితూచి వ్యవహరించండి, లేకపోతే ధన నష్టం సూచన కనిపిస్తోంది. ఇటు వ్యాపారంలో కావచ్చు, ఇటు ఉద్యోగంలో కావచ్చు, అన్నీ బాగున్నాయి, అంతా బాగానే ఉంది అనుకుంటాం, కానీ ఎక్కడొక చిన్న ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వ్యవహార విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది, వ్యాపార పరంగా కూడా బాగుంటుంది. రొటేషన్స్ బాగానే కనిపిస్తాయి. అయితే సంతానం పట్ల కొంత నిరాశ ఎదురవుతుంది. వారు దారి తప్పుతున్నారనే బాధ ఎక్కువ అవుతుంది. సన్మార్గంలో పెట్టడానికి చేసే ప్రయత్నాలు ఫలించవు. పిల్లల అభివృద్ధి కోసం, వారి భవిష్యత్తు కోసం రుద్రాభిషేకం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళి చదువుకునే కంటే ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవడం మేలు అని నిర్ణయించుకుంటారు. వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని వదులుకోకుండా సద్వినియోగపరచుకుంటారు. అక్కడికి వెళ్ళి సంపాదించే కంటే ఇక్కడే ఉండి తల్లిదండ్రులు చూసుకోవడం లేదా స్నేహితులతో కలిసి ఉండడం మేలు అనుకుంటారు. అయితే వచ్చిన అవకాశం బాగుంటే వెళ్ళండి, లేకపోతే ఇక్కడ ఉద్యోగం చేసుకోండి. ఏదైనా సరే మీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అన్నీ అనుకూలిస్తే సొంత నిర్ణయం తీసుకుని బాగుంటేనే ముందుకెళ్ళండి. ఈ రాశి వారికి ఏలినాటి నడుస్తుంది. 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించండి, రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి మీన రాశి.